నెల్లూరు జిల్లా నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఆర్పి డొంక ప్రాంతంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత కోఆర్డినేషన్ సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సిఐజీ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 150 ఇళ్లను తనిఖీ చేసి పత్రాలు లేని 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంజాయి, సైబర్ నేరాలు, మహిళల భద్రత, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. లేదా మీ ఇంట్లో ఏమన్నా గంజాయి కానీ మరణాయుధాలు కానీ ఉంటే పోలీసులు వచ్చి సర్ప్రైజ్ వచ్చి చెక్ చేస్తాం. మేము ఎందుకు వచ్చి చెక్ చేస్తామంటే మీకు భరోసా కల్పించడం, మీకు భద్రత కల్పించడానికి, మీరు ప్రశాంతంగా ఉండటానికి మేము వచ్చి మీకు చెప్పిరాం. మధ్యాహ్నం రావచ్చు, తెల్లారుజామున 5 గంటలకు రావచ్చు, నైట్ 6 గంటలకు కూడా రావచ్చు. కాబట్టి మాకు చెప్పి రావాలన్న రూల్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏరియా సిఆర్పి డొంక అంటే పక్కనే ఆ స్లమ్ ఏరియా, ఆత్మకూరు బస్ స్టాండు పక్కన కాలువ, ఇటు వచ్చేలకు ఆ బిజినెస్ ఏరియా, కొంచెం ఇది ఇంపార్టెంట్ ఏరియా. నేరాలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడి నుంచి పెద్ద మసీదు నుంచి కూడా ఆత్మకూరు బస్ స్టాండ్. దయచేసి ఏమి గంజాయి కానీ నిన్న తాగి రోడ్డు మీద ఉంటామంటే వాళ్ళందరికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మంచిగా ఉండాలా, తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినాలా, వాళ్ళు ఒక్కొక్కరికి ఇంతంత జుట్టు ఉంటే కటింగ్లు కొట్టించి మంచిగా కూడా చేయడం జరిగింది. మూడో పాయింట్ ఏంటంటే వినండి, ఇప్పుడు ఎక్కువగా ఈ రేత్రి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే స్నాచింగ్లు, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. అంతే సింగిల్ ఒంటరిగా వెళ్తా ఉన్నప్పుడు ఫైట్ సింగ్ ఇప్పుడు వరకు ఏం జరగలేదు మా ఏరియాలో, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అనుకుంటారు మీరంతా. కానీ మన జాగ్రత్త మనం ఉండాలి. ఒక చైన్ పోయిందంటే 3 చెవులు 2 చెవులు పడితే మగాయన మీకేం బాగానే ఉంటుంది. ఆడవాళ్ళకి మగోడు సంపాదించాలంటే ఎంత కష్టపడి సంపాదించినా మళ్ళా 2 చెవులు తయారు చేయడానికి చాలా కష్టపడతాం ఒక్క చైను. అలాగే అంతకుముందు వచ్చినప్పుడు కూడా మీరందరూ కలిసి సీసీ కెమెరాలు పెట్టుకోమన్నాం. మీ శేఖరు మీ ఏరియాకు మనం హోటల్కి వెళ్ళాము, లేకపోతే సినిమాకు 1000 రూపాయలు ఖర్చు ఫ్యామిలీ వెళ్తే, అదే 1000 రూపాయలు మీరు ఇక్కడ ఇచ్చారంటే అతను ఒక 10,000 ఇస్తా అన్నాడు. ఇంకా నలుగురు కలిసి అందరూ కూడా మేము పోలీసులు రాము, పోలీసులు మేము వచ్చి అడిగామనుకో పోలీసు వాళ్ళు తీసుకున్నారు అడిగారంటారు. అందుకని మిమ్మల్ని ఒక కమిటీలాగా ఏర్పరిచి సీసీ కెమెరాలు పెట్టుకుంటే మీ ఏరియాలో ఎవడొస్తున్నాడు, ఎవడు పోతున్నాడు, ఏ బండి ఎడిపోతుంది, ఏ పిల్ల లేచిపోతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఇవన్నీ కూడా అన్నీ ఉంటాయి. అక్కడ అమ్మవారు చూస్తూ ఉంటుంది, సీసీ కెమెరాలు కూడా చూస్తూ ఉంటాయి. అందుకని మేము చెప్పాం, పోయినసారి వచ్చినప్పుడు చెప్పాం సీసీ కెమెరా పెట్టుకోమని. అతను 10 వినండి, అన్నం తిన్నాం, ఉదయాన్నే వెళ్తాం, మళ్ళా తింటాం, మళ్ళీ వెళ్తూ ఉంటాం, జరుగుతూ ఉంటాయి. ఒక్కసారిగా మార్పు అనేది రాదు. మానవుడు సంఘజీవి. కోతి నుంచి వచ్చాడు, రాతి యుగం నుంచి వచ్చాడు కదా, ఈరోజు తెలివి పెరిగి మనం అంతయ్యాం. పోతా ఉంటే కొంచెం మాస్ ఏరియా కాబట్టి పోతూ ఉంటాయి తెలియదు వాటి గురించి. తెలిసేయకుండా తర్వాత